వాక్యం జ్ఞాపం చేసుకుందాం. కీర్తన గ్రంథంలో దావీదు రాసినట్టు కీర్తన 32వ కీర్తన మొదటి వచనం జ్ఞాపం చేసుకుందాం. తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమునొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ ధన్యులు ఎవరండి? తన అతిక్రమములకు పరిహారమునొందినవాడును, తన పాపమునకు ప్రాయశ్చిత్తమునొందినవాడును ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. హల్లెలూయా. ఎందుకంటే మన మీద ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో అతిక్రమములు కానీ, పాపములు కానీ, దోషములు కానీ, ఇవన్నీ కూడా మన మీద ఏలుబడి చేస్తున్నప్పుడు వాటిలోంచి విడుదల పొందుకున్నవారు ధన్యులండి. ఎందుకంటే ఈ 3 రకాల పాపములు కూడా మన మీద ఏలుబడి చేస్తూ ఉంటాయండి. ప్రతి ఒక్కరి మీద కూడా ఇవన్నీ కూడా మన మీద ఏలుబడి చేస్తూ ఉంటాయి. మరి వీటిలోనూ బాధలు పడుతున్న వారు అనేక మంది ఉన్నారండి, అనేక రకాలుగాను. మరి ఎందుకంటే వీటిలన్నింటినీ పక్కన పెట్టి మనం ఏం చేస్తాం? ఈ లోకంలో సుఖాల కోసం, మన సౌకర్యాల కోసం, లేకపోతే మన ఇబ్బందుల కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఆ ప్రార్థన అక్కడ దేవుడు ఆలకించే విధంగా ఉంటుందా? ఉండదండి. ఎందుకంటే ఇవన్నీ మన మీద ఏలుబడి చేస్తున్నప్పుడు వీటికి కోసం మనం ప్రార్థించే వారమే ఉండాలండి. ముందు దేవుని సమాధానం పొందుకునే వారికి ప్రయాసపడేవారమే ఉండాలి. దేవుని సమాధానం లేకుండా మనం ఏది కూడా ఈ లోకంలో మనం సమాధానంగా జీవించడం అనేది ఖచ్చితంగా జరగదండి. మొట్టమొదటి మనం ఈ లోకంలో సమాధానంగా జీవించాలి అంటే, సంతోషంగా జీవించాలంటే మొట్టమొదటి మనం దేవుని యొద్ద మన సమస్యల్ని పరిష్కరించుకునే వారమనే ఉండాలి. మనకున్న సమస్య ఏమిటి? దేవునికి మనకి మధ్యన ఖచ్చితంగా ఇయ్యానండి. అపరాధాలు కానీ, దోషములు కానీ, పాపములు కానీ, ఇవి మన మీద ఏలుబడి చేస్తున్నంత చెప్పి కూడా మనం దేవునికి దూరంగా ఉన్నట్టేనండి. ఇది ఖచ్చితంగా మనకి ఏ రకంగా వస్తాయంటే 3 రూపాల్లో కనపడతాయండి. మొట్టమొదటిది ఏమిటి? మొట్టమొదటి అతిక్రమములు, దోషములు, పాపములు అండి. అంటే ఈ 3 రకాలు మన మీద ఉంటాయండి. మరి వీటిలోంచి మనం ఎన్నో రకాలు మనం చేసే పనులు కూడా మనం చేస్తూనే ఉంటాం. ఎందుకంటే వాటిని పరిష్కరించి కూడా ప్రయాసపడుతూనే ఉంటామండి. కానీ మన ప్రయాసాలు ఏమైనా ఉపయోగపడతాయా? ఏమాత్రం ఉపయోగపడవండి. ఎందుకంటే మన పాపముల కోసం, అపరాధుల కోసం, దోషముల కోసం దాన ధర్మాలు చేస్తూ ఉంటాం. అదే దేవునికి కూడా కానుకలు ఇస్తూ ఉంటాం. అలాగే ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఎన్నో రకాల ప్రయాసాలు పడుతూ ఉంటామండి. కానీ వాటిలన్నిటికీ వాళ్ళ ఫలితం రావాలంటే మొట్టమొదటి మనం దేవుని యొద్ద సమస్యలను పరిష్కరించుకునే వారమే ఉండాలి. ఆ మాట మీరు చూడాలంటే రోమీలికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 6 నుంచి చదువమ్మా. క్రియలు లేకుండా అమ్మా దేవుడు ఎవరిని నీతిమంతులుగా ఎంచినో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్తున్నారు. ఇది 32వ కీర్తన ఎత్తి చూపిస్తున్నారండి అక్కడ. క్రియలు లేకుండా, ఎందుకంటే మన క్రియలు ఎంత మాత్రం కూడా ఉపయోగకరం కాదండి. దేవుడు దయ తెలిస్తేనే మనం విడుదల పొందుకుంటాం. అలా విడుదల పొందుకున్నవారు ధన్యులండి. అదేవిధంగా మరొక చోట చూడండి, ఇదే వాక్యం యెషయా గ్రంథంలో 5వ అధ్యాయం 20వ వచనం, మేలు కీడనియు కీడు మేలనియు చెప్పుకొని చీకటిని వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకున్న వారికి శ్రమేనండి. ఎందుకంటే ఇవన్నీ మనకు తెలిసి ఉండి కూడా మనం ఏం చేస్తాం? మేలునే కీడుగా అనుకుని, కీడిని మేలుగా అనుకుని, వెలుగుని చీకటిగా అనుకుని, చీకటినే వెలుగుగా అనుకుని అలా జీవించడానికి ప్రయాసపడిన వారికి ఖచ్చితంగా శ్రమలు వస్తాయండి. మేలైనది ఎంచుకుని మేలు చేపట్టేవారు ఉండాలి. కానీ కీడుని తెలిసినా సరే ఆ కీడులోనే ముందుకు వెళ్ళిపోవాలని ప్రయాసపడ్డారనుకోండి, ఆ తర్వాత వచ్చే శ్రమలకు బాధ్యులు ఎవరు?
ఖచ్చితంగా మనమేనండి. ఎందుకంటే ఇక్కడ వాక్యం చెప్తున్నది కీడని, కానీ ఆ వాక్యం మనం పక్కన పెట్టి ఆ కీడే మేలుగా ఎంచుకుంటే మనం అందువల్ల వచ్చేది ఏమిటి మనకి? ఖచ్చితంగా శ్రమేనండి. ఆ శ్రమలు దాటాలంటే మనం వాక్యాన్ని ఉపయోగించుకుని మేలేమిటో కీడేమిటో చీకటి ఏంటో వెలుగేమిటో గ్రహించుకుని దాంట్లోంచి మనం బయటికి రావడానికి దేవుని సహాయం తీసుకున్న వాళ్ళే ధన్యులండి. ఖచ్చితంగా మనకి సహాయం చేస్తారన్నమాట. అందుకే ఎప్పుడు కూడా మెలకుగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, మేలుని మేలుగా చూడాలి, కీడిని కీడిగా చూడాలండి. అలా కాకుండా మనం ఈ లోకంలోనే ఈ జీవితానికే ప్రాముఖ్యతనిచ్చి దేవుని విషయాలు పక్కన పెట్టేసామనుకోండి, దానికి బాధ్యులుగా మనవి అనుభవించవచ్చు అవుతుంది. వారికి శ్రమ. అంటే ఏ విధంగా ఉంటాయంటే ఇటువంటి వల్ల మనకు వచ్చేటువంటి ఫలితాలు ఎలాగ ఉంటాయి? ఎఫెసీయులు 2:1 చూడము. మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించి. ఏ సమయంలో మనల్ని గుర్తించుకున్నారండి ఆయన? అపరాధముల చేతను పాపముల చేతను మనం చచ్చిన వారమై ఉండగా. మనం చేసిన ప్రతి క్రియ మనకి వ్యతిరేకమేనండి. మనం ఏదో చేయాలనుకుంటాం, ఆ ఫలితాలు లేకపోవటం, అందులో నిరాశపడటం, ఇంక చచ్చిన వారి కింద, ఎందుకంటే దేనికి ఉపయోగం లేని వారి కింద మారిపోయామండి. అటువంటి స్థితిలోనూ ఆయనే మన దయ తెలిసి ఆయన కుమారుడు ద్వారా మనల్ని నూతన జీవితంలోకి ఆయన చేసిన క్రియ వల్లనే కొత్త జీవితాన్ని మనం పొందుకున్నామండి. అదే కొత్త జీవితం ఏంటంటే నిత్య జీవం అండి. ఆ జీవంలోకి మనం వచ్చామండి. అందుకే ఆయన దయ తెలుసకపోతే కేవలం మనం ఎలా ఉండేవారు అండి? చచ్చిన వారి కింద, ఎందుకో పనికిరాని వారి కిందే మిగిలిపోయేవాళ్ళు. అదేవిధంగా యెషయా గ్రంథంలో 59:1 చూడము. రక్షింపనేరకుండినట్లు యెహోవా హస్తము కురసకాలేదు, విననేరకుండినట్లు ఆయన చెవులు మందము కా. ఎందుకంటే దేవుడు రక్షించలేని వారేం కాదండి. ఖచ్చితంగా ఆయన వింటారు, రక్షించగలగడు. ఆయన హస్తంలో సమస్త సృష్టించిన దేవుడు ఆయన. కానీ ఆయన మన సహాయం చేయలేకపోవడానికి కారణం ఏమిటి? మన అపరాధములోను, మన పాపముల్లోను, మన దోషముల్లోనూ కేవలం మన బయటపడకుండా వాటిని ఆధారం చేసుకుని జీవించడానికి మన ప్రయాసపడిన కూడాను మన ప్రార్థన ఎక్కడ చేరదండి? దేవుని యొద్దకు చేరదండి. ముందు అవి ఏమిటో గుర్తించుకోవాలి, వాటి గురించి తెలుసుకునే వారునే ఉండాలి. మొట్టమొదటిది ఏమిటి? మన అతిక్రమం. ఈ యొక్క అతిక్రమం వల్ల మనం పొందుకునేది ఏమిటండి? ఈ అతిక్రమంలో కనుక మనం లోబడిపోయి ఉంటే, ఇదే ఒక అలవాటుగా మార్చుకుంటే, అతిక్రమం వల్ల వచ్చేది మనకి ఏం వస్తుందంటే, ఆ మాట ఆదికాండం 2:17 చూడము. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని నీవు తినుదినమున నిక్షేముగా చచ్చెదవని నరుని ఆజ్ఞాపించు. ఎందుకంటే దేవుడు చెప్పాడండి, ఈ పని చేయొద్దు అన్నాడు. ఖచ్చితంగా అది చేసినాడు, ఖచ్చితంగా నువ్వు మరణిస్తావు అన్నాడు. అది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ అండి. కానీ దాన్ని మనం ఏం చేస్తాం? వాళ్ళు ఏం చేస్తారండి? పక్కన పెట్టేయటమే అతిక్రమం అండి. దేవుడు ఏదైతే వద్దన్నాడో దాన్ని పక్కన పెట్టేసి దానికి వ్యతిరేకమైన క్రియ చేయటమే అతిక్రమం అండి. మరి అటువంటి అతిక్రమం చేయటం వల్ల వచ్చే ఫలితం ఏమిటి మనకి? అందువల్ల వచ్చే ఫలితం ఎలాగుంటుందంటే, ఆదాము అవ్వ ఎలాగైతే తోటలోంచి బయటికి గెంటి వేయబడ్డారో, అలాగే దేవుని యొక్క కృపలోంచి కూడా మనం బయటికి త్రోసివేయబడతామండి. దేవుని వాక్యాన్ని త్రోసివేసి దేవుడు వద్దన్న రీతిగా మనం జీవించడం మొదలు పెడితే
దేవునికి ఇష్టం లేని పని. ఎందుకంటే దేవుడు మనకు వద్దన్నాడు, తింటే నువ్వు ఖచ్చితంగా నువ్వు మరణం అవుతావు అన్నాడు. అంటే దేవునికి దూరం, మరణం అంటే దేవునికి దూరం అయిపోవటం అండి. అయినా సరే మనం దాన్ని ఏమో లక్ష్య పెట్టకుండా అలా జీవించడానికే మనం ముందుకు వెళ్ళామనుకోండి, అందువల్ల వచ్చిన ఫలితం ఏమిటంటే దేవుని నుంచి దూరంగా త్రోసివేయబడటం. అంటే పరలోకానికి వెళ్ళటానికి అవకాశం ఉండదండి. ఆదాముని అవని ఎలా త్రోసివేశారో అలాగే దేవుడు మనల్ని కూడా త్రోసివేస్తాడండి. అందుకే అతిక్రమం అనేది చాలా ప్రమాదం. అది కేవలం మన ఇష్టానుసారంగా మనం చేసుకుంటూ పోతే అది అక్కడ దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు మనం త్రోసివేస్తే అది అతిక్రమంగా మారితే అది గుర్తించుకోకుండా అలాగే జీవిస్తే కడకి దేవుని కృప కూడా మనకి పూర్తిగా దూరం అయిపోతుంది. ఈ రీతిగా ఉన్నప్పుడు ఆయన మనవి ఎలాగ ఆలకిస్తాడండి. అందుకే ఆలకించలేనట్టు నా చెవులు మందము కాలేదు, రక్షించకుండానట్లు నా హస్తములు కురస కాలేదు. దేవుడు రక్షిస్తాడు, కానీ ఇక్కడ మనకి ఏమడ్డు వచ్చినాయండి? ఆయనకే మనకి ఈ అతిక్రమమేనండి. అంటే దూరం అయిపోయాం మనం. ఎందుకంటే దేవునికి మనం దూరం వెళ్ళిపోయామండి. ఎంత దూరం వెళ్ళిపోయామంటే మనం తెలుసుకునే వరకు కూడాను దేవుని మన సమీపంగా ఉండలేమండి. అందుకే మొట్టమొదటి చూసుకోవాల్సింది ఏమిటి? మన అతిక్రమములు దేవుని వాక్యానికి విరుద్ధమైన, దేవుని ఆజ్ఞలకు విరుద్ధమైనవి, ఆయన వద్దన్న పనులు చేసేవారమై ఉంటే ఆయన మనకి హెచ్చరిస్తాడు. ఖచ్చితంగా దేవుడే హెచ్చరిస్తాడండి. హెచ్చరించినా సరే ఆ యొక్క హెచ్చరికని ఎలా తీసుకుంటాం మనం? అలాగే చెప్తారులే అన్నట్టుగా మనం చూసుకున్నాం అనుకోండి, అది ఖచ్చితంగా మనకి ఇంకా దేవునికి దూరం చేసేస్తుందండి. ఇంక దేవునికి దూరం అయిపోయిన తర్వాత ఎంత మొరపెడితే మాత్రం ఏమిటి ఉపయోగం అండి? ఆయాల బయటకు త్రోసివేయబడిన వారు మళ్ళీ మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళాలంటే ఈరోజు మనకి ఎవరు రావాల్సి వచ్చిందండి? మళ్ళీ దేవుని కృప లేకపోతే దేవుని సమీపించడం అనేది అసాధ్యమండి. ఒకసారి దేవుడు మనకి అది సన్నిధానం ఇచ్చిన తర్వాత మనం ఆయన ఆజ్ఞలకి, ఆయన మాటకి వ్యతిరేకంగా జీవిస్తే అది అతిక్రమం అవుతుంది. అతిక్రమంలో వచ్చిన జీతమే కడకే దేవునికి దూరం చేసేస్తుంది. ఈ లోకంలో దేవునికి దూరం చేసుకున్న దగ్గర బతకాలంటే చాలా కష్టం అండి. అందుకే అతిక్రమం అనేది చాలా ప్రమాదం. దాన్ని వెంటనే ఏం చేసుకోవాలి? మనం సరి చేసుకోవడానికి ప్రయాసపడాలండి. వెంటనే సరి చేసుకోవాలండి. అదేవిధంగా మరొకటి ఉంటుంది చూడండి, అదే దోషములు. ఆ మాట ఇక్కడ నిర్గమాకాండంలో 32:7 చూడము. నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశములో నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయి ఉండిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోతపోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలి నర్పించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరి. ఇది చాలా ప్రమాదం అండి, దోషం అండి. దేవుడు మన కోసం మార్గాన్ని సిద్ధపరిచాడు. ఆ మార్గం కోసం పగల మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఆయన నడిపించారండి. అది పవిత్రమైనటువంటి మార్గం అండి. ఆ మార్గంలో నడుచుకున్న తర్వాత ఆయన పక్కన పెట్టేసి ఆయనకన్నా మన చిత్తమే, అంటే మన ఇష్టమే విలువైనదిగా ఎంచుకుని మనమే ఒక మార్గాన్ని ఏర్పరచుకుని ఆ మార్గంలో జీవించడానికి ప్రయాసపడటమే దోషం అండి. ఆ యొక్క దోషం ఏం చేస్తుంది? అంతవరకు అంతకు ముందేమన్నారండి ఆయన? నా ప్రజలు అన్నారు. ఇప్పుడు ఈ దోషం చేసిన తర్వాత నీ ప్రజలు అంటున్నారు. అంటే దేవునికి ఎంత దూరం అయిపోయారండి? నా ప్రజల మొర విని నేను ఆ లోకం నుంచి ఇక్కడికి వచ్చానని చెప్పారు ముందు. అదే దేవుడు ఇప్పుడు ఏమంటున్నారు? నీ ప్రజలు అంటున్నారు. నీకు ఎంత తేడా వస్తుందండి? అందుకే దేవునికి దూరం అయిపోవటం అంటే ఇదేనండి. అంతవరకు సమీపంగా ఉన్నారు అంటే ఆయన చేసే మేలులు అనుభవించారు. ఇప్పుడు
అందరూ పరాయి వారు అయిపోయారు. అందుకని ఇటువంటి దోషం ఏం చేస్తుంది, ఇక్కడికి దేవునికి పూర్తిగా దూరం చేసేస్తుందండి. దేవుని ఉగ్రతను తీసుకొస్తుంది. అంతవరకు మనం దేవుని చిత్త ప్రకారం జీవించాం, దేవుని ఆధారం చేసి జీవించాం, ఆయన మార్గంలో నడుచుకుంటూ వెళ్ళాం. ఆయన మార్గంలో వెళుతున్న మనము కేవలం ఇక్కడ మన సుఖం కోసం లేదా మన ఇబ్బందులు తట్టుకోవడం కోసం మనమే ఒక మార్గాన్ని నేర్చుకుని ఆ మార్గం వల్లే మేము జీవిస్తున్నాం అనుకుంటే కడకే దేవునికి ఉగ్రతకి మనం తావిచ్చిన వాళ్ళం అవుతామండి. అది చాలామంది గ్రహించుకోలేరండి, ఇప్పుడుకూ ఉన్నారు. అందుకే మనకు ఆలోచిస్తే మనకి అర్థమవుతుంది. చూడండి, అటువంటి స్వభావం కనుక మనలో ఉందే అంటే మాత్రం దేవుని ఉగ్రత వారి మీద ఖచ్చితంగా కనపడుతుంది. ఎందుకంటే మనం పోషించేది ఎవరు, దేవుడేనండి. అదేవిధంగా మనం నడిపించేది ఎవరు, దేవుడేనండి. కానీ ఆయన పక్కన పెట్టి మనం వేరే దాని మీద ఆధారపడి ఇదే నన్ను నడిపిస్తుందని మనకు చెప్పి ఎప్పుడైతే దేవుని స్థానాన్ని దానికి ఇచ్చామో అప్పుడే దేవుని ఉగ్రత వారి మీద ఏలుబడి చేస్తుంది. అటు మోసేకి చెప్తున్నాడు అనమాట, ఇల్లు నీ ప్రజలు బొత్తిగా పాడైపోయారు. వాళ్ళు ఒక దూడ తయారు చేసుకుని ఇదే మమ్మల్ని తీసుకొచ్చింది అని చెప్పి వాళ్ళు వేడుక చేసుకుంటున్నారంటే. ఈ మాటల గురించి మనం ఇంకా అర్థం చేసుకోవాలంటే ఇదే విషయం రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు చూడము. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమునందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. హల్లెలూయా. ఖచ్చితంగా జరుగుతుందండి ఇది. ఎప్పుడైతే మనం దేవుని పక్కన పెట్టి మన ఆలోచనల మీద మన చిత్తాన్నమే ముందు పెట్టుకుని ఇదే మమ్మల్ని నడిపిస్తున్నది దేవునికి పక్కన పెట్టేసి కడకే దేవునికి 2వ స్థానంలో పెట్టేసి మనం అనుకున్నదానికి మొదటి స్థానం ఇచ్చి దీనివల్లే మేము జీవిస్తున్నాం అనుకుంటే అది ఖచ్చితంగా ఏమి తీసుకొస్తుందండి, దేవుని ఉగ్రతనండి. అది ఆ ఉగ్రత ఎంతవరకు వస్తుందంటే దేవుని బిడ్డలం కాదండి, మనం అప్పుడు పరాయి వారిగా మారిపోతామండి. నీ ప్రజలు అన్నారు అంటే ఆ మాట ఎవరితో అన్నారు, మోసే. ఇక మోసే ఎవరు, ఒక సేవకుడు. అంటే అక్కడ దేవునికి ఈ ప్రజలకి ఏమా సంబంధం లేదండి. ఇంకా నీ ప్రజలు చెడిపోయారు అన్నారు. కానీ అంతకుముందు ఏమన్నారు, నా ప్రజలు పెట్టిన మొర నేను 4 అధ్యాయంలో ఉంటుంది కదండి, నా ప్రజలు పెట్టిన మొర నేను ఆలకించాను అన్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, నీ ప్రజలు అంటే సేవకుడికి సంబంధించిన ప్రజలుగా మారిపోయారు కానీ దేవుడికి సంబంధించిన ప్రజలుగా మారలేదండి. అంటే అంత దూరం అయిపోయారు అనమాట. ఇది చాలా ప్రమాదం అండి. ఇప్పుడు కూడా అతిక్రమం ఎంత ప్రమాదమో దానికన్నా ఎక్కువ ప్రమాదం ఖచ్చితంగా దోషం అండి. ఆ యొక్క దోషం ఏం తీసుకొస్తుంది, దేని ఉగ్రతను తీసుకొస్తుంది. అందుకే దావీదు అంటున్నమాట, ఈ వీటి నుంచి బయటపడిన వారే ధన్యులండి. ఇది ఎప్పుడు కూడా మనసులో పెట్టుకోవాలండి. ఇది మన చేసే పనులు అవి దేవుని ఉగ్రతను తీసుకొచ్చేలాగా ఉన్నాయా, దేవుని వ్యతిరేకంగా ఉన్నాయా, దేవుని ఇచ్చిన మార్గంలో మేము వెళుతున్నామా లేదా అని పరిశీలన చేసుకోవాలండి. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న కష్టాలు మనం ఎక్కువ అనుకుంటాం, కానీ దీనికన్నా అసలైన కష్టాలు ఎక్కడ ఉంటాయి. అగ్ని ఆరదు, పురుగు సావదండి. ఇంకా ముందు వెళ్ళేటప్పుడు ఉండే మొదటి స్థానంలో ఉండవలసిన వారు ఆఖరికి ఎక్కడికి వెళ్ళిపోతారు, మొదటి వారు కడపడి వారిగా మారిపోతారండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి, కానీ దేవుని పరాయి వారిగా మారిపోతే కానీ ఎటువంటి రోజులు వస్తున్నాయంటే దేవుని ఇల్లు అంటే దేవుని సన్నిధి మన ఇల్లు, కానీ ఆ ఇల్లే మనకి పరాయి ఇల్లుగా మారిపోతే ఇంకెక్కడికి వెళ్ళి మొరపెట్టుకుంటాం.
అందుకని మనం ఏ సన్నిధానంలో మొరపెట్టుకోవాలో ఆ సన్నిధానమే మనకు పరాది అయిపోతే అదే ఉగ్రత అండి. ఆ ఉగ్రతను ఎవరికి అందరూ కూడాను ఆ ఉగ్రత ఎవరు సమకూర్చుకుంటున్నారండి? కేవలం మనకు మనమేనండి. అది దేవుడు హెచ్చరిస్తూనే ఉంటాడు. ఆ హెచ్చరికను మనం తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా అందులో మరి బయటకు వస్తామండి. అందులోకి వెళ్ళిపోకూడదండి, ఎందుకంటే అది దేవుని ఉగ్రతను తీసుకొచ్చేదండి. ఆ ప్రజలు ఆ సమయంలో నువ్వు చేసిన పొరపాటు కడకి నేను వస్తే మీరు నిర్మూలం అయిపోతారని చెప్పి దేవుడే రానన్నారండి వాళ్ళు నడిపించటానికి. మోసే మొరపెట్టినప్పుడు అంటే దేవుడు మనతో రావడానికి కూడా కేవలం ఇష్టపడటం లేదండి. మరి ఆ స్థితిలోకి మనం వెళ్ళిపోవడానికి మనం ప్రయాసపడితే ఇంకా మనం దేవుళ్ళు ఏ వెతుకున్నట్టు అవుతాం? మనం ఇంకా ఆ స్థితికి మనం వెళ్ళకూడదు. అందుకే దావీదు అంటున్నాడు అన్నమాట, ఈ స్థితిలోంచి మనం బయటపడాలి. మన అతిక్రమములు క్షమించబడాలి, మన దోషములు క్షమించబడాలి. ఆ క్షమించబడిన వారు ఎవరైతే ఉంటారో వారే ధన్యులు. అందుకే దేవుని యొద్దమని పరిష్కరించుకునేవారునే ఉండాలి. ప్రతిరోజు కూడా మనం ప్రార్థనలోనూ దేవుని వ్యతిరేకంగా మనం ఏమైనా చేసేమో లేదో మనకు తెలియదు. దేవుణ్ణి అడిగి దాన్ని సరి చేసుకోవటానికి సహాయం చేయమని చెప్పి దేవుని అడిగేవారునే ఉండాలి. అడిగేమనుకోండి ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం ఖచ్చితంగా చేస్తారండి. ఇంకా ముందు సంఖ్యాకాండం చూడ 32:23. యెహోవా సన్నిధిని మీరు అట్లు చెయ్యని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు కదా, మీ పాపము మిమ్ములను పట్టుకొనును. ఇంకొంచెం ముందు నుంచి చదవము. ఆ దేశము యెహోవా సన్నిధిని జయింపబడిన తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికిని ఇశ్రాయేలు దృష్టికిని నిర్దోషులే ఉందురు. మీరు దేవుని మేలులు పొందుకున్నారు, మీ కుటుంబానికి ఖచ్చితంగా సంతోషం కలిగించింది. మేలులు పొందుకున్న తర్వాత తిరిగి సన్నిధానంలోకి వచ్చి ఆ మేలు కోసం దేవుడికి ఇచ్చిన దేవుడికి అక్కడ కృతజ్ఞతలు తెలియజేసుకోలేకపోతే అది కాడికి ఏమవుతుందండి? అదే పాపంగా మారి ఆ పాపం ఏం చేస్తుంది? మనల్ని పట్టుకుంటుందండి. దేవుని వద్ద మనం మేలు పొందుకున్న తర్వాత ఆ మేలుని బట్టి దేవుని సన్నిధానంలో మనం గణపరచకపోతే, దేవుని నామాన్ని గణపరచుకోకపోతే, దేవుని సన్నిధానంలో మనం మోకరించకపోతే అదే మనకి పాపంగా మారి ఆ పాపం ఏం చేస్తుంది? మనల్ని పట్టుకుంటుందండి. మరి ఈ విషయం మనం గమనించగలుగుతామా? ఎన్నో సాక్ష్యాలు చెప్తాం, మేలు పొందుకున్నామని చెప్తాం, సాక్ష్యాలు అయితే ఉంటాయి, కానీ ఆ తర్వాత రోజులు ఎలాగుంటాయండి? ఆ కృతజ్ఞతతో మనం ప్రతిరోజు దేవుని గణపరచగలుగుతున్నామా? అదే పాపం అయితే ఆ పాపం ఏం చేస్తుంది? మనల్ని పట్టుకుంటుందండి. ఇవన్నీ మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా మనం గుర్తించుకోలేదనుకోండి అదే పాపంగా మారి మనల్ని పట్టుకుంటుందండి. ఎందుకంటే దేవుని వద్ద మేలు అందరూ పొందుకున్న వాళ్ళమే, కానీ మేలుకి తగిన కృతజ్ఞత మనం దేవుని సన్నిధానంలో మనకు కనబడకపోతే అదే మన పాపంగా మారుతుంది. ఇది చాలా చిన్న విషయంగా కనపడుతుంది, కానీ పాపానికి చోటిస్తే ఆ పాపం ఏం చేస్తుందండి? పాపం పరిపక్వమయ్యి మరణం వరకు తీసుకెళ్ళిపోతుందండి. అందుకే దావీదు హెచ్చరిస్తున్నాడు అన్నమాట. ఎన్నీ కూడా ఎవరి ద్వారా పరిష్కరించబడాలి? దేవుని ద్వారా అండి. ఇక్కడ మనం ఎన్ని క్రియలు చేసినా
వాటిని తప్పించుకోవటం అనేది అసాధ్యం అండి. అదేవిధంగా ఇక్కడ యాకోబు రాసిన పత్రిక 4:17 చూడమ్మా. కాబట్టి మేలైనది చెయ్యి నెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. ఎందుకంటే మేలైనది తెలుసు, మంచిదని తెలుసు, మరి చేయవలసిన పరిస్థితి ఉందని తెలుసు, చెయ్యాలి మనం. కానీ అది చేయకుండా మన ఇష్టానుసారంగా మనం ఆలోచిస్తే అది మన మీద పాపంగా మారి ఆ పాపం ఏం చేస్తుందండి మనల్ని? ఖచ్చితంగా మన మీద ఏలుబడి చేస్తాం. అది మేలని తెలుసు, అది మంచిదని తెలుసు, ఖచ్చితంగా చేయాలని తెలుసు, కానీ మనం చేయకూడదని. ఎందుకంటే వాళ్ళు చేస్తారా నేనే చేయాలా అని అక్కడ మనం నిరసన పెట్టుకున్నాం అనుకోండి, ఆ పని మనకే ఇచ్చేయడేమో దేవుడు. కానీ మనం మనవి చేయకుండా అది వేరే వాళ్ళ మీద నెట్టేసుకున్నాం అనుకోండి, అది కూడా ఏమవుతుంది మనకి? పాపంగా మారి ఆ పాపమే పరిపక్వం అవుతుంది. ఇవన్నీ కూడా మనం ఆత్మీయ విషయాలండి, ఇది వాక్యం ద్వారా తెలుసుకున్నాం అనుకోండి. అదేవిధంగా మరొక చోట చూడండి, 1 సమూయేలు 12:23 చూడమ్మ. కనీసం మనం చేయవలసిన ప్రార్థన చేయకపోతే యెహోవా మిమ్ములను నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవా విరోధముగా పాపము చేసిన వాడగుదును, అది నాకు దూరమగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నప్పుడు మన నిర్లక్ష్యం చేసి చేయవలసిన ప్రార్థన మానేస్తే అది ఖచ్చితంగా ఎవరికి విరోధంగా పాపం అండి? ఆ పాపం ఏం చేస్తుంది? ఖచ్చితంగా పట్టుకుంటుందండి. ఇవన్నీ మన మీద ఏలుబడి చేస్తాయి. ఇవన్నీ కూడా మన క్రియల వల్ల పోవండి. పాపం అంటే ఇంట్లో చేరిందంటే పాపానికి పరిహారం అనేది మన దగ్గర లేదండి. రాకుండా చూసుకోవాలి, కానీ వచ్చిందంటే మాత్రం దాన్ని పరిష్కరించుకోవడం అనేది అసాధ్యం. అది మన క్రియల వల్ల పాప పరిహారం అనేది జరగటం అనేది అసాధ్యం. అందుకే రాకుండా జాగ్రత్త పడితేనే మనం అందరూ నిలవగలుగుతాం. కానీ ఒకవేళ మనకు తెలియకుండా వచ్చిందనుకోండి, అప్పుడు మనకి ఎవరిగా సహాయం చేస్తారండి? అందుకే ఆ సహాయం ఎవరికైతే పొందుకుంటారో వారు ధన్యులండి. మనం ఎన్ని క్రియలు చేసినా అక్కడ మన విడుదల లేదు, కానీ దేవుడే దయ తెలిసి వాటిని అన్నింటిలో మనం విడిపించారనుకోండి, ఆ విడిపించబడిన వారే ధన్యులు. అందుకే ఆ పాపాలన్నీ ఎవరి మీద వేసారైనా ఆ మాట మీరు ఆ మాట చూడ. యెషయా గ్రంథం 53 చూడము. 53:5 మన అతిక్రమములను బట్టి అటు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడారు. మరి మన దోషాలు కానీ మన పాపములు కానీ ఎన్ని ఇక్కడ ఎవరి మీద పడినాయండి? యేసయ్య మీద. మనం అనుభవించాలి మనల్ని విడిపించడం కోసం. ఎందుకంటే మనకు అసాధ్యం అండి. పాపం అయితే ఇంట్లో చేర్చుకున్నాం, కానీ ఇంట్లోంచి బయటికి పంపాలంటే అది ఎవరి వల్ల కాదండి. పాపాన్ని చేర్చుకున్నాం, కానీ ఆ పాపంలోంచి బయటపడటం అనేది మన వల్ల కాదండి. ఎంత ప్రయత్నం చేసినా అది ఎవరి వల్ల కాదండి. కేవలం ఎవరు పరిష్కరించాలి దాన్ని? యేసయ్య మాత్రమే. అందుకే ఆ మాట దావీదు అంటున్నాడు అన్నమాట, క్రియలు లేకుండా ఎవరి పాపములు అయితే దేవుని పరిష్కరించబడతాయో వారే ధన్యులండి. అదే అధ్యాయంలో 11-12 వచనాలు చూడము. అతడు తన కలిగిన వేదనను
చూసి తృప్తి నొందెను. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను బట్టి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. హల్లెలూయా. ఇది నా ఒక్కరి గురించే కాదండి, మీ ఒక్కరి గురించే కాదండి. ఆయన సన్నిధానంలో ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో, ఈ గుర్తుంచుకుంటారో, అపరాధాలు, పాపములు, దోషముల కోసం ప్రయాసపడి కన్నీరు పెట్టుకుంటారో, ఎవరైతే దైవ చిత్తానుసారంగా ఎవరైతే దుఃఖపడతారో వారందరి కోసం కూడాను అక్కడ ఆయన తన్నుకు తానే ఆయన సమర్పించుకున్నారండి. ఆయన అనుభవ జ్ఞానం చేత అవన్నిటికి పరిష్కారం కింద తానికి తానే నల్లగొట్టబడి కడకి మనకి విడుదలనిచ్చారు. అందుకే మనం ఖచ్చితంగా ఎవరి మీద ఆధారపడాలి? యేసయ్య మీదండి. ఎన్ని మన మీద ఏలుబడి చేస్తాయండి, మనం గుర్తించుకోలేదనుకోండి. అందుకని వాక్యం ఎందుకు ధ్యానం చేయాలి? మనం ఏదో ఒక సమయంలో మనకి ఈ వాక్యం బయలుపరుస్తుందండి. మనలో ఏమున్నదో మనం తెలుసుకోవాలంటే వాక్యమే ఆధారం అండి. మనలోని పాపాలు ఉన్నాయా, దోషములు ఉన్నాయా, అపరాధాలు ఉన్నాయా, ఒకవేళ మన ఇంటికి రావడానికి మన వాకిట్లోనే ఉన్నాయా? వాకిట్లో ఉంటే ఏం చేయాలి? వీటిని ఖచ్చితంగా దేవుని సహాయంతోనే మనం పరిష్కరించుకోవాలండి. వాక్యం లేదనుకోండి ఖచ్చితంగా మన ఇంట్లోకి వచ్చేస్తాయండి. ఇంట్లో పాపం వస్తే నువ్వు బయటికి వెళ్ళినా పట్టుకుంటుంది, లోపలికి వచ్చినా పట్టుకుంటుందండి. అందుకే మనకి ఖచ్చితంగా ఎవరి మీద ఆధారపడి, దేవుని వాక్యం మీద ఆధారపడి దేవుని మీద ఆధారపడ్డాం అనుకోండి, వారే ధన్యులండి. అంతేగాని 4 రూపాయలు సంపాదించుకున్నాం కదా, లేకపోతే మనం సుఖంగా బతుకుతున్నాం కదా, అది కాదండి మనకు కావాల్సింది. అపరాధాలు, పాపములు, దోషములు మన కుటుంబం మీద ఏలుబడి చేయకుండా ఎవరైతే తప్పించబడతారో వారే ధన్యులండి. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం.